ఆఫ్లైన్లో మొబైల్స్ కొనాలా లేదా ఆన్లైన్లో మొబైల్స్ కొనాలా ఈ డౌట్ చాలా మంది ఉంటుంది. మనం ఎక్కడ కొంటే బెటర్ అండ్ దేనివల్ల మనకు మనీ సేవ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. నాకున్న ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిందంతా మీ ముందు పెడతాను. కొంతమంది మామూలుగా ఆన్లైన్లోనే కొనమంటారు, కొంతమంది ఆఫ్లైన్లోనే కొనమంటారు. బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం ఆఫ్లైన్లో కొనాలన్నా ఆన్లైన్లో కొనాలన్నా కొన్ని పారామీటర్స్ మనం చెక్ చేసుకోవాలి. అసలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, మనం ఆఫ్లైన్లో కొనాలా ఆన్లైన్లో కొనాలా అని. మనం ఏదైనా ఒక ఫోన్ కొంటే కనీసం ఒక 5 సంవత్సరాలు యూస్ చేస్తాం, మినిమం ఒక 3 సంవత్సరాలు. మీరు పెట్టే ప్రైస్ కి అది వాల్యూ ఫర్ మనీ అవ్వాలి, అది హ్యాంగ్ అవ్వకూడదు. ఫోన్ చూస్తున్న ప్రతిసారి మీకు కొంచెం మనశ్శాంతి ఉండాలి. అది హ్యాంగ్ అవుతా స్ట్రక్ అవుతా ఉంటే దాన్ని యూస్ చేయబుద్దే కాదు. ఉంటాయి కొన్ని ఫోన్స్ అలాంటివి ఉంటాయి, వాళ్ళు పెట్టే ప్రైస్ కి వాళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్ సంబంధం ఉండదు. ఇది నా చేతిలో ఉంది కదా మొబైల్, ఇది వర్తిస్తుంది. దీని ప్రైస్ వాళ్ళు 30,000 పెట్టారు, కానీ దీనిలో యూజ్ చేసిన స్పెసిఫికేషన్స్ అన్ని 15,000 కూడా వస్తాయి. ఇలా చాలా పారామీటర్స్, చాలా కండిషన్స్ ఉంటాయి మొబైల్ కొనేటప్పుడు, అది ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా. ఫస్ట్ మనం ఆన్లైన్లో కొంటే మీకు ఏం అడ్వాంటేజ్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మీకు కొంచెం బెటర్ ప్రైజెస్ ఉంటాయి. ఇది చాలా బిగ్గెస్ట్ పాయింట్. ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్లో చాలా మంచి ప్రైజ్లు ఉంటాయి. బ్యాంక్ అకౌంట్స్ మీద ఆఫర్స్ ఇస్తారు, ఎక్స్చేంజ్ బోనస్ మీద ఆఫర్స్ ఇస్తారు, కూపన్ డిస్కౌంట్స్ ఉంటాయి, ఇంకా నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది. అండ్ మెయిన్లీ ఫెస్టివల్ సీజన్, బిగ్ బిలియన్ డేస్, మామూలుగా దసరా అప్పుడు కానీ, సమ్మర్ లో ఇలాంటి టైంలో గోట్ సేల్, ఇండిపెండెన్స్ డే సేల్, రకరకాల సేల్స్ ఉంటాయి. ఆ టైంలో ఇంకా తక్కువ అమ్ముతారు. ఎగ్జాంపుల్ గా మీకు మొబైల్ ఒక 33,000 ఉంది అనుకోండి, వాడు బ్యాంక్ ఆఫర్, కూపన్ అన్ని అప్లై చేస్తే 30,000కి రావచ్చు మొబైల్. సో ఇలాంటి సేవింగ్స్ అన్ని మీరు ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ఆఫ్లైన్ లో కూడా ఇవి బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇవి కూడా ఉంటాయి. అయినా కానీ కొంచెం ఎక్స్ట్రా మనీ ఉంటుంది మాక్సిమం. రీజన్, అప్పుడు ఆఫ్లైన్ లో స్టోర్ లో పెట్టి అమ్ముతున్నాడు అంటే దానికి సంబంధించిన రెంట్ వాటి మీద లాగాల, కరెంట్ బిల్లు వాటి మీద లాగాల, అక్కడ స్టోర్ లో పనిచేసే వాళ్ళు, వాళ్ళ శాలరీస్ ప్రతి ఒక్కటి డిపెండ్ అయి ఉంటాయి. కానీ సమ్ టైమ్స్ ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ లో తక్కువ రావచ్చు. స్టోర్ డిస్కౌంట్స్ అని ఉంటాయి. సో బ్రాండ్ సైడ్ నుంచి కొంచెం ప్రెషర్ ఉండి ఖచ్చితంగా ఈ ఫోన్స్ అమ్మేయాలి అన్నప్పుడు స్టోర్ డిస్కౌంట్ పెట్టి కూడా అమ్మేస్తారు కొన్ని. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మాక్సిమం డిస్కౌంట్లు బెస్ట్ ఎఫెక్టివ్ ప్రైస్ మీకు ఆన్లైన్ లో ఉంటుంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి చాయిస్లు ఎక్కువ. మీకు కానీ ఒక ఫోన్ మీద నాలెడ్జ్ ఉండి దానికి కాంపిటేటర్ ఏది, ఆ ప్రాసెసర్ తో వేరే మొబైల్స్ ఏ వస్తున్నాయి అన్ని చెక్ చేసుకొని, దాని ప్రైస్, దీని ప్రైస్, బ్యాంక్ డిస్కౌంట్స్, కూపన్ కోడ్స్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ చాయిస్లు ఉంటాయి. కానీ ఆఫ్లైన్ లో అలా కాదు, ఓన్లీ కొన్ని మొబైల్సే ఉంటాయి వాళ్ళ దగ్గర. కలర్లు, స్టోరేజ్ కూడా ఉండకపోవచ్చు ఆఫ్లైన్ లో. కానీ ఆన్లైన్ లో కలర్లు, స్టోరేజ్లు, పక్క డివైజ్లతో కంపారిజన్లు ప్రతి ఒక్కటి చేసుకొని తీసుకోవచ్చు. కానీ స్టోర్స్ లో మాక్సిమం వాళ్ళ ఫోన్సే ఉంటాయి. ఇంకా థర్డ్ పార్టీ స్టోర్స్ అయితే వాళ్ళకి ఎక్కువ ఎవరు కమిషన్ ఇస్తారో వాళ్ళే అమ్మడానికి ట్రై చేస్తారు. అండ్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి ఫోన్స్ కూడా. నెక్స్ట్ థర్డ్ అడ్వాంటేజ్ వచ్చినప్పటికీ యూజర్ రివ్యూస్. మన కిందకి వెళ్ళాం అనుకోండి, ప్రొఫైల్ లో మనం ఏదైనా మొబైల్ తీసుకోవాలి, దాని ఫీడ్బ్యాక్ తెలుసుకొని కిందకి వెళ్తే రివ్యూస్ ఉంటాయి. అక్కడ కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని నార్మల్ మనలాంటి యూజర్స్ పోస్ట్ చేసినట్టు ఉంటాయి. సో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. కొన్ని వేల మంది పోస్ట్ చేస్తారు కాబట్టి అసలు వాళ్ళకి ఎలా అనిపించింది మొబైల్, డిస్ప్లే ఎలా ఉంది, ప్రతి డిపార్ట్మెంట్ కి వాడు అక్కడ రేటింగ్ ఇచ్చి ఉంటాడు. సో దాన్ని బట్టి మనం పాజిటివ్స్ చూడొచ్చు, నెగిటివ్స్ చూడొచ్చు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. దాని తర్వాత ఫోర్త్ అడ్వాంటేజ్, మెయిన్ గా హోమ్ కి డెలివరీ చేస్తారు. మీరు ఎక్కడికి ట్రావెల్ చేయని అవసరం లేదు, షాప్స్ లో వెయిట్ చేయని అవసరం లేదు, మీ ఇంటికే ఫోన్ వచ్చేస్తుంది. మెయిన్ గా చిన్న చిన్న పల్లెటూరులో ఉండే వాళ్ళు, చిన్న చిన్న టౌన్స్ లో ఉండే వాళ్ళకైతే ఇది మేజర్ అడ్వాంటేజ్. వాళ్ళు మొబైల్ కొనాలంటే టౌన్ కి వెళ్ళి ఆఫ్లైన్ స్టోర్ లో చెక్ చేయడం కన్నా ఆన్లైన్ లో చెక్ చేసుకున్నావా, నచ్చిందా, ఆర్డర్ పెట్టుకున్నావా, నేరుగా ఇంటికే డెలివరీ చేస్తారు. ఇవి అడ్వాంటేజెస్. అలానే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి మనం ఆన్లైన్ లో కొంటే. ఫస్ట్ డిసడ్వాంటేజ్ అంటే మీరు ఫోన్ ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. మామూలుగా ఒక ఫోన్ పట్టుకొని అసలు ఎలా ఉంది ఏదో మీకు తెలియదు, అది బరువుగా ఉందా, చేతిలో పట్టుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం మనం, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు మిస్ అవుతారు. మేము అందుకే ప్రతిసారి మొబైల్ రివ్యూ చేసేటప్పుడు ఆ మొబైల్ వెయిట్ ఎంత ఉంది, దాని థిక్నెస్ ఎంత అని చేతిలో పట్టుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, ఇవి ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తాను. సో ఆన్లైన్ లో కొనే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, కొంచెం ప్రీమియం కనిపిస్తుందా చేతిలో పట్టుకోవడానికి, లేదా యావరేజ్ ఉందా, అది కూడా చెప్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. మీరు ఎలాగో ఎక్స్పీరియన్స్ చేయలేరు కాబట్టి నేను ఖచ్చితంగా మన రివ్యూలో ఇది పెడతాను, ఆ మొబైల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చేతిలో పట్టుకున్నప్పుడు అని. ఎందుకంటే చాలా ఫోన్స్ మామూలుగా చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి, కానీ చేతిలో పట్టుకున్నప్పుడే తెలుస్తుంది ఆ ప్లాస్టిక్ ఫీల్, కొంచెం బరువు, బల్కీగా అనిపించడం, ఇలాంటివన్నీ. సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేటప్పటికి డెలివరీ రిస్క్స్. మీకు రాంగ్ ప్రోడక్ట్ రావచ్చు. కొంతమంది సెల్లర్లు ఉంటారు, దొంగనాయాలు, రాంగ్ ప్రోడక్ట్ సెల్ చేస్తారు, అండ్ ప్యాకేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యి రావచ్చు, అండ్ డెలివరీ డిలేస్ కూడా అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకే మీకు ఏ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ డెలివరీ అయినా, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అనే కాదు, ఏ డెలివరీ వచ్చినా ఒక వీడియో తీసుకోండి, ఓకేనా? బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో పెట్టుకోండి, మనం అదే సబ్మిట్ చేయొచ్చు. మీరు వీడియో తీసుకోకుండా ఓపెన్ చేశారనుకోండి, దానిలో చెత్త పంపించినా, ఇటుకురాలు పంపించినా, సబ్బు సోపులు పంపించినా మీకు ప్రాబ్లం. వాళ్ళు నమ్మరు, మేము మంచిదే పంపించామంటారు. ఇక్కడ ఎవరైనా మోసం చేయొచ్చు, సెల్లర్ అయినా మోసం చేయొచ్చు, మధ్యలో డెలివరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మోసం చేయొచ్చు. ఇలాంటి కేసెస్ చాలా జరిగాయి. సో మీకు ప్రోడక్ట్ డెలివరీ అయినప్పుడు ఖచ్చితంగా రికార్డ్ చేసుకోండి వీడియోని. అండ్ థర్డ్ డిసడ్వాంటేజ్ వచ్చేటప్పటికి రిటర్న్ పాలసీస్. మీకు మొబైల్ ఆన్లైన్ లో చూడడానికి చాలా బాగుంటుంది, డెలివరీ అయిన తర్వాత మీరు పట్టుకొని ఇదేం నాకు నచ్చలేదు అని చెప్పి మీరు రిటర్న్ చేయలేరు. ఏ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ కి అసలు రిటర్న్ ఉండదు, జస్ట్ రీప్లేస్మెంట్ మాత్రమే ఉంటుంది. మీకు ఈ మొబైల్ కానీ ఏమైనా ఇష్యూ ఉంటే, నచ్చకపోతే కూడా కాదు, నచ్చకపోతే వాడు ఏం తీసుకోడు, ఈ మొబైల్లో ఏమైనా నిజంగా ఇష్యూ ఉంటే వాడు రిటర్న్ తీసుకొని
తీసుకొని మీకు ఎక్స్చేంజ్ లో ఇంకో మొబైల్ ఇస్తాడు, అంతేగాని మీకు మనీ బ్యాక్ ఇయ్యడు. నేను ఆ మనీ తీసుకొని వేరే మొబైల్ కొనుక్కుంటా అంటే కుదరదు. ఆన్లైన్ లో రిటర్న్ పాలసీ ఇలానే వర్క్ అవుతుంది. అది ఏ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అయినా. మనం బట్టలు ఇలాంటివి మనకు నచ్చకపోతే రిటర్న్ చేసేయచ్చు, మనీ తీసుకోవచ్చు. కానీ ఎలక్ట్రానిక్స్ అలా కాదు, జస్ట్ ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది. అది కూడా మీ దాంట్లో ఇష్యూ ఉంటేనే, లేకపోతే అది కూడా తీసుకోడు. ఇంకా ఫోర్త్ డిసడ్వాంటేజ్, ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మనం ఒక మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తాం కదా, మనమేమో అక్కడ కండిషన్ బాగుందని పెట్టేస్తాం. ఈవెన్ బాగున్నా కానీ వాడు వస్తాడు ఎక్స్చేంజ్ చేయించుకోవడానికి, వాడు మొత్తం చెక్ చేసి ప్రతి ఒక్కటి చిన్న మైనర్ది కూడా ఎతికి ఒక 2000-3000 తగ్గించేస్తాడు. సో ఇలాంటి సర్ప్రైజెస్ అయితే ఇస్తారు వాళ్ళు. ఎక్స్చేంజ్ మీరు అనుకున్నంత రాకపోవచ్చు. ఇవి మీరు ఆన్లైన్ లో కొంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అదే మీరు ఆఫ్లైన్ లో కొన్నారనుకోండి, ఇక్కడ కూడా అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంటాయి. ఫస్ట్ అడ్వాంటేజ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. మీరు వెళ్ళి మొబైల్ ని పట్టుకొని చూడొచ్చు, ఆ మొబైల్ వెయిట్ ఎంత ఉందో చెక్ చేయొచ్చు, చేతిలో పట్టుకున్నప్పుడు ఎలా ఉందో చెక్ చేయొచ్చు, డిస్ప్లేని చూడొచ్చు, టైప్ చేస్తున్నప్పుడు వైబ్రేషన్ వస్తుందా లేదా చూడొచ్చు, స్పీకర్ ని టెస్ట్ చేయొచ్చు. ఇలా ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్క వెయిట్ ఉంటుంది అండ్ డిస్ప్లే కూడా రకరకాలుగా ఉంటాయి. ఈవెన్ అన్నిట్లో AMOLED యూస్ చేసినా మీకు డిస్ప్లే చూసేటప్పుడు మారిపోద్ది. సో ఇవన్నీ మీరు ఆఫ్లైన్ లో అయితే చూడొచ్చు, బాగా ఫోన్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ఇన్స్టాంట్ పర్చేస్. మీరు షాప్కి వెళ్ళారా, మీకు మొబైల్ నచ్చిందా, అప్పటికప్పుడు కొనుక్కొని వచ్చేయచ్చు. అదే ఆన్లైన్ అయితే 2 రోజులు పడవచ్చు, మినిమం 1 రోజు పడుతుంది. ఇది అలా కాదు, మీకు అర్జెంట్ నీడ్ ఉంది, వెళ్ళారు, చూసారు, కొనుక్కొని వచ్చారు, అలా ఉంటుంది ఆఫ్లైన్. అండ్ ఇంకా థర్డ్ అడ్వాంటేజ్, ఫేస్ టు ఫేస్ నెగోషియేషన్ చేయొచ్చు. మామూలుగా వాళ్ళు ఫోన్ సెల్ చేసేటప్పుడు ఏదన్నా ఆఫ్లైన్ లో కొన్ని ఎక్స్ట్రా గుడీస్ ఇస్తారు. ఈ మొబైల్ కొంటే ఈ మొబైల్ కేస్ ఫ్రీ, ఛార్జర్ ఫ్రీ, ఈ స్క్రీన్ గార్డ్ ఫ్రీగా వేస్తాం, ఇంకా దీనికి ఎయిర్ పోడ్స్ ఇలాంటివి కూడా ఇస్తాము అంటారు కొంతమంది. కొన్నిసార్లు మీకు మొబైల్ ఎక్స్ట్రా ప్రైస్ పెట్టేసి అవన్నీ యాడ్ చేస్తారు కూడా. సో అలాంటివి కూడా ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు ఎక్స్ట్రా స్టోర్ డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు మీకు అప్పుడప్పుడు. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవన్నీ మనం ఆన్లైన్ లో కుదరవు. వాడు ఎంత ప్రైస్ పెట్టుంటే ఆ ప్రైస్ కొనుక్కోవాల్సిందే, ఎక్స్ట్రాగా ఏమి ఇవ్వడు కదా. కానీ ఇవన్నీ ఆఫ్లైన్ లో వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు ఇవ్వచ్చు. ఇవి అడ్వాంటేజ్. అండ్ ఆఫ్లైన్ లో డిసడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. ఫస్ట్ డిసడ్వాంటేజ్, మీకు కావాల్సిన మోడల్ ఆ షాప్ లో ఉండకపోవచ్చు. అది ఉన్నా కానీ దాంట్లో కలర్లు తక్కువ ఉండొచ్చు. ఈ కలర్ లేదు, ఆ కలర్ లేదు అంటారు. దాంట్లో వేరియంట్స్ తక్కువ ఉండొచ్చు. నాకు 12GB అవసరం లేదు, 8GB చాలంటే అక్కడ లేకపోవచ్చు. ఆ 12GBకి మళ్ళీ మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది, అక్కడ ఉన్నదే తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి. సో ఇలాంటి డిసడ్వాంటేజ్లు ఉంటాయి. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్, హయ్యర్ ప్రైజెస్. ప్రైజులు చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఏదైనా మొబైల్ కొనేటప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆన్లైన్ లో కంపేర్ చేయండి, ఎంత ఉందో చూడండి. మీకు ఆ బెటర్ గా ఉంటే ఆన్లైన్ లో కొనుక్కోవడం బెటర్. జస్ట్ వెళ్ళి మొబైల్ చూసారా, ఎక్స్పీరియన్స్ మొత్తం అయ్యారా, ఇంకా చాలు. ఇక్కడ ఎక్కువ ఉంది సో నేను అక్కడ కొనుక్కుంటాను, లేదా అక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ కొనుక్కుంటాను. సో ఇలా చేయొచ్చు మీరు. ఇంకా థర్డ్ డిసడ్వాంటేజ్ వచ్చేటప్పటికి సేల్స్ ప్రెషర్. ఇక్కడ సేల్స్ మ్యాన్స్ ఉంటారా, వాళ్ళకి కొంచెం టార్గెట్ ఉంటుంది, ప్రతి మంత్ ఇన్ని మీరు సెల్ చేయాలి అని. అప్పుడు మీరు ఒక ఫోన్ కోసం వెళ్ళినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పోలో ఒక ఫోన్ కోసం వెళ్ళారు, వాళ్ళు ఏంటంటే వివోకి ఎక్కువ సెల్ చేయాలి, దానికి టార్గెట్ ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఒప్పోలో ఈ ఫోన్ కొనుక్కోవడానికన్నా వివోలో ఇది కొనుక్కోవచ్చండి, మీకు ఇదే బాగుంటది అని చెప్పి దీన్ని సెల్ చేసేయచ్చు. సో ఇలా వాళ్ళ సేల్స్ ప్రెషర్ ని మీ మీద రుద్దచ్చు. ఇలా కొన్ని డిసడ్వాంటేజ్లు ఉంటాయి. ఇవన్నీ కాదు, సింపుల్ గా నేను చెప్పేది చేయండి. ఫస్ట్ మీకు ఒక ఫోన్ నచ్చిందా, ఆ ప్రైజింగ్ లో ఈ ఫోన్ చాలా బాగుంది, దీనిలో స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, ప్రాసెసర్, డిస్ప్లే ప్రతి ఒక్కటి బాగుంది అన్నప్పుడు ఆ ఫోన్ ఆఫ్లైన్ లో అవైలబుల్ గా ఉందో లేదో చూడండి. మీకు కానీ దగ్గర షాప్ ఉంటే ఆఫ్లైన్ లో ఉంటే ఎక్స్పీరియన్స్ చేయండి, ఇక్కడ ప్రైస్ ఎంత ఉందో చూడండి. ఈ ఆఫ్లైన్ ప్రైస్ కన్నా ఆన్లైన్ లో ఎక్కువ ఉందా తక్కువ ఉందో చూసుకోండి. ఆన్లైన్ లో తక్కువ ఉందా, కళ్ళు మూసుకొని ఆన్లైన్ లో కొనుక్కోండి. లేదా ఆఫ్లైన్ లో తక్కువ ఉందా, ఆఫ్లైన్ లో కొనేసుకోండి. మెయిన్ గా కొన్ని బ్రాండ్స్ లో రాడ్ ఫోన్లు ఉంటాయి, అవి ఆఫ్లైన్ లోనే అమ్ముతారు. వాటి జోలికి అయితే వెళ్ళద్దు. నేను సిరీస్ నేను చెప్తా చూడండి, ఈ సిరీస్ జోలికి వెళ్ళద్దు. అవి ఆఫ్లైన్ లో అమ్మినా ఆన్లైన్ లో అమ్మినా ఎక్కడ వెళ్ళద్దు. ఫస్ట్ ఇది వివోలో వై సిరీస్ అని ఉంటుంది. వై సిరీస్ లో చాలా మొబైల్స్ ఉంటాయి, ఏ మొబైల్ తీసుకోవద్దు. అండ్ ఒప్పోలో ఏ సిరీస్ ఉంటుంది, ఇవి కూడా చాలా ఉంటాయి, ఇవి కూడా తీసుకోవద్దు. ఇవి ఏంటంటే వాళ్ళకి కొంచెం టార్గెట్ ఉంటుంది. మీరు ఆఫ్లైన్ లోకి వెళ్తే ఫస్ట్ ఆ మొబైల్ మీకు ముందు పెడతారు. సో వాటి జోలికి అస్సలు వెళ్ళద్దు. మీరు పెట్టే ప్రైస్ కి ఆ స్పెసిఫికేషన్స్ అసలు సంబంధం ఉండదు. వాటికన్నా బెస్ట్ మనకు ఆన్లైన్ లో దొరుకుతాయి. వివో వై సిరీస్ తో పోలిస్తే వివో టీ సిరీస్ అని ఉంటుంది ఆన్లైన్, అవి తీసుకోవచ్చు మీరు. అదే ఒప్పో ఏ సిరీస్ తీసుకోకుండా కే సిరీస్ ఉంటుంది, దాంట్లో వచ్చే మొబైల్స్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్ లో కొనే ఆ వై సిరీస్ ఏ సిరీస్ కన్నా ఆన్లైన్ లో కొనే కే సిరీస్ టీ సిరీస్ చాలా బాగుంటాయి. అండ్ సామ్సంగ్ లో కూడా ఏ సిరీస్ మొబైల్స్, సామ్సంగ్ A57, A27 ఇలా ఉంటాయి. ఇవి ఓన్లీ ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్స్. ఆన్లైన్ లో కూడా ఉంటాయి, చాలా ప్రైస్ ఉంటుంది. మెయిన్ గా వీళ్ళు ఆఫ్లైన్ లో టార్గెట్ చేస్తారు. మీకు ఒక నిజం చెప్పాలంటే మోస్ట్ సెల్లింగ్ సిరీస్ కూడా సామ్సంగ్ లో ఈ ఏ సిరీస్ ఆఫ్లైన్ సెంట్రిక్ గా అంత బాగా అమ్ముతారు. వీటికన్నా మంచి మొబైల్స్ ఎం సిరీస్ లో వస్తాయి. ఇది సామ్సంగ్ గెలాక్సీ A27 మొబైల్. ఇదే మొబైల్ సేమ్ మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ M47 అని ఉంటుంది. ఈ మొబైల్ కి ఆ మొబైల్ కి ఆల్మోస్ట్ ఈజీగా 5000 డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా దాంట్లోనే మంచి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. రెండిట్లో సేమ్ ప్రాసెసర్ ఉన్నా దీనిలో 5000 mAh బ్యాటరీతో వస్తే ఆ M47 మొబైల్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. జస్ట్ బికాస్ ఓన్లీ ఆఫ్లైన్ లో అమ్ముతున్నారు కాబట్టి, ఆఫ్లైన్ స్టోర్స్ లో అమ్ముతున్నారు కాబట్టి వీటి ప్రైస్ ఎక్కువ. ఏ సిరీస్ అలానే ప్రతి బ్రాండ్ కి వర్తిస్తుంది ఇది. కానీ స్టిల్ సామ్సంగ్ లో ఈ ఏ సిరీసే మోస్ట్ సెల్లింగ్ సిరీస్. ఎక్కువ ఆఫ్లైన్ లో కొనే వాళ్ళంతా సామ్సంగ్ లో కొనేది ఈ ఒక్క సిరీస్ మాత్రం. ఈ ఎం సిరీస్ వాటి జోలికి అసలు వెళ్ళరు. ఆఫ్లైన్ లో దొరకవు. మీకు దొరికితే ఎస్ సిరీస్ దొరుకుతాయి. ఈ ఎస్ సిరీస్ ఏంటంటే మీకు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో రెండిట్లో అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి తీసుకుంటే ఏది తీసుకుంటారు. లేదా మీకు బడ్జెట్ అంటే కూడా ఏం తక్కువ కాదు, మామూలుగా మనం కంపేర్ చేస్తే ఇవి ఎక్కువే, కానీ ఇవే చూపిస్తారు మీకు. అండ్ ఇవే కొంటున్నారు కూడా ఇప్పటికీ చాలా మంది. అందుకే కదా మోస్ట్ సెల్లింగ్ సిరీస్ వీళ్ళకి. ఇలానే సేమ్ ప్రతి బ్రాండ్ కి ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో కొన్ని మొబైల్స్ సిమిలర్ గా ఉంటాయి, కొన్ని సిరీస్
నేను చెప్పేది. ఎగ్జాంపుల్ గా సామ్సంగ్ లో ఎస్ సిరీస్ ఆఫ్లైన్ లో ఉంటుంది, ఆన్లైన్ లో ఉంటుంది. ఒప్పోలో ఫైండ్ సిరీస్ ఇది ఆఫ్లైన్ లో ఉంటుంది, ఆన్లైన్ లో ఉంటుంది. అలానే వివోలో ఎక్స్ సిరీస్ ఈ X200 X300 ఇవన్నీ ఆఫ్లైన్ లో ఉంటాయి, ఆన్లైన్ లో ఉంటాయి. సో ఇలాంటి మొబైల్స్ మాత్రం రెండు దగ్గరలో చెక్ చేయండి, ఎక్కడ తక్కువ వస్తుందో చూడండి. మీకు కొన్నిసార్లు ఇవన్నీ ఆఫ్లైన్ లోనే తక్కువకు రావచ్చు స్టోర్ డిస్కౌంట్ మీద. సో అప్పుడు ఆఫ్లైన్ లో కొనుక్కోండి లేదా ఆన్లైన్ లో కొనుక్కోండి. మీలో ఎవరైనా టెక్ గురించి తెలిసిన వాళ్ళు మొబైల్స్ తీసుకునేటప్పుడు పక్క వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే చాలా మనీ వేస్ట్ చేసుకుంటాం మనం ఇలాంటి విషయాల్లో. ఆఫ్లైన్లో కొనడం, ఆన్లైన్లో కొనడంలోనే మనం 5 నుంచి 10,000 దాకా వేస్ట్ చేసుకుంటాం. సో అందుకే ఈ వీడియో మీకోసం క్లియర్గా చేశాను. ఇప్పటికీ ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మెయిన్గా టెక్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మొబైల్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పక్క వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు మనీ సేవ్ చేసుకుంటారు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకా ఇలా ఎడ్యుకేషనల్ టాపిక్స్ మీద చేద్దాం. నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. మీకు దేని మీద కావాలి, దేని మీద మీకు డౌట్లు ఉన్నాయి కామెంట్ చేస్తే నేను వాటి నుంచి పిక్ చేసుకుని ఒకటి చేస్తాను. వీడియో ఇస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.